అప్పుడే ఈ మట్టి మీద మనకున్న ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలం. గూగుల్ ఏం చెప్తుందంటే మన దేశంలో సుమారు 6,50,000 నుండి 20 లక్షల వరకు దేవాలయాలు ఉన్నాయంట. అయితే ఈ వీడియోలో యావత్ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన 10 దేవాలయాల గురించి చెప్పుకుందాం. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, తిరువనంతపురం, కేరళ. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం. 5వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తిరిగి ట్రావెన్కోర్ రాజకుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఆలయంలో ఉన్న రహస్య గదుల గురించి ఇప్పటికే కథలుగా విన్నాం. కొన్ని గదులు తెరవాలంటే తాళం ఉంటే సరిపోదు, ధర్మం మీద, దేవుడి మీద నమ్మకం ఉండాలి. అలా కాదని అడ్డదిడ్డంగా తెరిచే ప్రయత్నం చేస్తే అదే సినిమాలో కామెడీ చేసినట్టు నాగుల పంచమి కాదు, నాగబంధనం. గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. అంచేత అలాంటి ప్రయత్నాలు మానుకుని దండం పెట్టుకుని వచ్చిన దారిలో వెళ్ళిపోతే మంచిది. కాశీ విశ్వనాథ్ ఆలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో వారణాసిలో గంగానదీ తీరంలో ఉన్న ఈ ఆలయం 1780వ సంవత్సరంలో నిర్మించబడింది అని చరిత్ర చెప్తుంది. అక్కడికి వెళ్ళిన చాలామంది భక్తులు గంగా నదిలో వారి అస్థికలు కలుపుకోవాలని, ఎప్పటికైనా ఆ పవిత్ర జలంలో కలిసిపోవాలని కోరుకుంటారు. ఈ దేశంలో ఉన్న శైవ క్షేత్రాలన్నింటిలోకి కాశీ చాలా ప్రత్యేకమైనది, ప్రధానమైనది కూడా. ఎందుకంటే చావులో కూడా డివైనిటీని చూసే అదృష్టం, అవకాశం అక్కడ మాత్రమే మనకు దక్కుతుంది. చాగంటి గారు చెప్పినట్టు చావులో కూడా తోడుండేది ఒక్క శివుడు మాత్రమే. పూరి జగన్నాథ్ ఆలయం, పూరి, ఒడిస్సా. ఒడిస్సాలో పూరిలో ఉన్న జగన్నాథ్ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది అని చరిత్ర చెప్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రకి దేశం నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు వస్తారని మనందరికీ తెలిసిందే. వేప చెక్కతో చెక్కిన చెక్క విగ్రహాల్లో బలభద్రుడు మరియు సుభద్ర సమేత జగన్నాథుడి దర్శనం ఇక్కడ ప్రత్యేకత. అంతేకాదు ప్రతిరోజు దేవుడికి పెట్టే నైవేద్యాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం పైన త్రిభుజాకార వస్త్రంతో చేసిన జెండాని ప్రతిరోజు సాయంత్రం మారుస్తారు. అలా ఏ రోజైనా మార్చకపోతే 18 సంవత్సరాల ఆలయాన్ని మూసేయాల్సి వస్తుందని అంటారు. అది ఎంతవరకు నిజం అనేది సబ్జెక్టు కరెక్షన్. కాకపోతే కొన్ని నమ్మకాలను ఎప్పటికీ ఛాలెంజ్ చేయకూడదు, అదంత మంచిది కాదు. వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో 7 కొండలపైన తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం అని కూడా అంటారు. ఈ స్వామిని చూడ్డానికి మన సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న భక్తులు ప్రపంచం నలుమూలల నుండి వస్తారంటే అతిశయోక్తి కాదు. అందుకే అనుకుంటా ఒక రోజుకి సగటున 5 లక్షల పైచులకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ తలనీలాలు ఇచ్చి మొక్కు తీర్చుకుంటే మనం కోరుకున్నది ఏదైనా ఖచ్చితంగా నెరవేరుద్దని భక్తుల నమ్మకం. అలా అని ఎవడో చెడిపోవాలని కోరుకోకుండా మనం బాగుండాలని కోరుకుంటే మంచిది. వైష్ణోదేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్. జమ్మూలో త్రికూట పర్వతాల్లో ఉన్న వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళాలి అనుకుంటే కత్రా పట్టణం నుండి సుమారు 13 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. హెలికాప్టర్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది, కాకపోతే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇంత కష్టతరమైన ప్రయాణం చేస్తూ కూడా మాతా వైష్ణోదేవిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ 80 లక్షల నుండి 1 కోటి మంది వరకు భక్తులు వస్తారు. అది ఆ తల్లి మీద భక్తులకు ఉన్న అపారమైన నమ్మకం. అసలు ఆ మంచులో ఆలయాన్ని చూడాలంటే అదృష్టం ఉండాలి, అవకాశం రావాలి. అది జీవితంలో ఒక్కసారైనా జరగాలి. సోమనాథ్ ఆలయం, వేరావల్, గుజరాత్. ఈ దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో సోమనాథ్ ఆలయం కూడా ఒకటి మరియు మొదటిది. అరేబియా మహాసముద్ర తీరంలో గుజరాత్లో వేరావల్ పట్టణ సమీపంలో ప్రభాస్ పట్టణంలో ఉన్న సోమనాథ్ ఆలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ ఆలయాన్ని ఎంతమంది గజనీలు ఎన్నిసార్లు పడగొట్టే ప్రయత్నం చేసినా మళ్ళీ పునర్నిర్మించారు అంటే అధర్మానికి చావుంది కానీ ధర్మానికి చావు లేదు, రాదు, రాకూడదు అన్నది మన హిందువుల అభిమతం. అందుకే అనుకుంటా సనాతన ధర్మానికి మొదలే తప్ప ముగింపు లేదు, లేనిది ఎలాగో ఎప్పటికీ రాదు. కామాఖ్య ఆలయం, గౌహతి, అస్సాం. మన దేశంలో ఉన్న 51 శక్తిపీఠాల్లో అస్సాంలో గౌహతిలో ఉన్న నీలాచల్ కొండపై 8వ శతాబ్దంలో నిర్మించబడిన కామాఖ్య ఆలయం చాలా మహిమతో కూడిన శక్తిపీఠం. ఈ ఆలయంలో ప్రత్యేకించి ఏ విగ్రహం ఉండదు. గర్భగుడిలో శిలారూపంలో ఉన్న యోనిని స్త్రీ శక్తికి, సృష్టికి, సంతానోత్పత్తికి ప్రతీకగా భావించి పూజిస్తారు. తాంత్రిక పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. అయితే ఈ ఆలయానికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ మగవాళ్లకు ప్రవేశం లేదు. అది ఎప్పుడు, ఎందుకు అనేది నేను మరో వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. రామనాథస్వామి ఆలయం, రామేశ్వరం, తమిళనాడు. దక్షిణ భారతదేశంలో తమిళనాడులో రామేశ్వరంలో ఉన్న ఈ ఆలయాన్ని 12వ శతాబ్దం నుండి ఎంతోమంది రాజులు ఒకరి తర్వాత ఒకరు నిర్మించారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ ఆలయంలో మొత్తం 1212 స్తంభాలు ఉంటాయి. మన దేశంలో ఉండే పురాతనమైన ఆలయాల్లాగే ఈ ఆలయం కూడా ఒక ఆర్కిటెక్చర్ వండర్. మన హిందువుల్లో చాలామంది రామేశ్వరం సముద్ర తీరంలో గంగా తీర్థం కలిపి రామనాథ స్వామిని దర్శించుకున్న తర్వాతే కాశీ విశ్వనాథ్ దర్శనంతో మొదలైన కాశీయాత్ర పూర్తవుతుందని నమ్ముతారు. ఈ ఆలయానికి అంత ప్రత్యేకత ఉంది. త్వరలోనే ఈ ఆలయం గురించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నేను మరో వీడియో చేస్తాను. మహాబోధి ఆలయం, బుద్ధగయ, బీహార్.
గౌతమ బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది ఇక్కడే. ఎన్నో శతాబ్దాల కిందట అశోక చక్రవర్తి నిర్మించిన ఈ ఆలయానికి హిందువులు, బౌద్ధులే కాదు ప్రపంచం నలుమూలల నుండి భక్తులతో పాటు పర్యాటకులు కూడా వస్తారు. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సైతం గుర్తించిన శాంతికి నిలయమైన ఈ ఆలయం చుట్టూ ఎన్నో వివాదాలు. బోధి వృక్షంలో కొన్ని కొమ్మల్ని విరిచి విదేశీయులకు అమ్మేశారని, ఆలయ సంపదను పక్కదారి పట్టించారని కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఈ దేశంలో మనిషిని రక్షించే దేవుణ్ణి తిరిగి ఆ మనిషే దోచుకోవడం నిజంగా శోచనీయం. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం పట్టణ సమీపంలో అరసవల్లి గ్రామంలో ఉన్న ఈ దేవస్థాన నిర్మాణం 7వ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ చేపట్టినట్టు చరిత్ర చెప్తుంది. సంవత్సరంలో 2 సార్లు అనగా ఉత్తరాయణం, దక్షిణాయనంలో సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని సూర్యుడి విగ్రహాన్ని తాకుతాయి. ఇది ఈ ఆలయానికి మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఈ ఆలయాన్ని కొంతమంది మదమెక్కిన మతోన్మాదులు ధ్వంసం చేసినా తిరిగి 1778లో పునర్నిర్మించారు. ఈ ఆలయం పుట్టు పూర్వోత్తరాల గురించి సవివరంగా తెలియజేసే మరో వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అందుకే హిందువులు, మరీ ముఖ్యంగా చదువుకున్నోళ్ళు, ఈ సూడో సెక్యులర్ వాదుల ట్రాప్లో పడకుండా కులాలకు, ప్రాంతాలకు అతీతంగా స్వధర్మం, స్వదేశం విషయంలో అన్కాంప్రమైజ్డ్గా ఉండాలి. అప్పుడే ఈ మట్టి మీద మనకున్న ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలం. అయితే మనం ఇందులో చెప్పుకున్న ఒక్కో దేవాలయం గురించి డీటెయిల్డ్గా నేను సపరేట్ వీడియో చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. జై శ్రీరామ్, జై హింద్.